अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము 19 సూత్రాలు చూశాము. నిన్న ఏం చెప్పుకున్నామంటే శరీరంలో భిన్నత్వం ఎందుకు కనిపిస్తుందంటే వ్యక్తి భేద కర్మ విశేషాత్, మన ధర్మాధర్మ రూప సంస్కారం వలన వ్యక్తులు అంటే మనుషుల్లో కనిపించే శరీరంలో భిన్న భిన్నత్వం కనిపిస్తుంది, వ్యక్తి భేద కనిపిస్తుంది అని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఈ శరీరంలో వ్యక్తి భేదం కనిపిస్తుందో ఆ ధర్మాదులకు సంస్కారాలకు అన్నిటికి కారణం జీవాత్మ కదా. జీవాత్మలు ఎందుకు కనిపించడం లేదు, ఆ వ్యక్తి భేద శరీరంలో ఎందుకు కనిపిస్తుందంటే తద్ అధిష్టాన ఆశ్రయ దేహే తద్వాద అని చెప్పుకున్నాం. అంటే ఈ దేహానికి జీవాత్మకు ఆధారభూతమైనటువంటిది లింగ శరీరము, అంటే సూక్ష్మ శరీరము, 18 పదార్థాలతో తయారైనటువంటి సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరానికి కూడా ఆధారభూతమైనటువంటిది ఈ స్థూల శరీరము. కాబట్టి ఆధారభూతమైంటుంది కాబట్టి ఆ స్థూల దేహంలోనే వ్యక్తి భేదం కనిపిస్తుంది. అందుకే స్థూల దేహం లేకుండా సూక్ష్మ శరీరం రెండూ లేకుండా ఈ వ్యక్తి భేదం కనిపించదు. కాబట్టి ఆశ్రయం కాబట్టి ఆధారభూతం కాబట్టి అది అలా కనిపిస్తుంది. కాబట్టి స్థూల దేహంలో మార్పులు కనిపిస్తున్నాయి, అది కర్మ విశేషం వల్ల కనిపిస్తున్నాయి అని చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత ఇంకోటి నా స్వాతంత్ర్య తద్రీతే, ఎందుకంటే ఇది స్థూల శరీరం లేకుండా అంటే స్థూల దేహం లేకుండా ఈ ధర్మాధర్మపు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫల ప్రాప్తి అనేది మనకు కలగదు. కాబట్టి స్వతంత్రంగా స్థూల దేహం లేకుండా సూక్ష్మ శరీరం కానీ జీవాత్మ కానీ ఏం చేయలేదు. కాబట్టి స్థూల శరీరం అనేది అత్యంత ఆవశ్యకము అని చెప్పుకున్నాం. ఎలాగంటే నీడకు ఏ విధంగా ఆధారం ఆవశ్యకము, ఆశ్రయం ఏ విధంగా అత్యవసరము, అలాగే ఒక చిత్రం వేయాలన్నా కూడా దానికి ఆధారం అత్యంత అనివార్యము. అలాగే ఈ ధర్మాధర్మ సంస్కారం అనుభవించాలి అంటే ముక్తి పొందాలి, సుఖాన్ని పొందాలి, భోగాన్ని అనుభవించాలంటే స్థూల దేహం అత్యంత అనివార్యము, ఇది ఆశ్రయము. కాబట్టి ఇది స్వతంత్రంగా ఏ పని చేయలేదు. కాబట్టి సూక్ష్మ శరీరంతో పాటు స్థూలం కూడా ఉండాలని చెప్పుకున్నాము. అదే తర్వాత మూర్తత్వేపి నా సంఘాత యోగా తదనివత్, అది మూలతత్వం కదా, జడ వస్తువుగా, జడ పదార్థం ఎలా ఆశ్రయం అవుతుంది అన్నప్పుడు జడ వస్తువు అయినప్పటికీ కూడా నా సంఘాత యోగా, ఏ విధంగా అయితే తదనివత్ అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. లౌకిక దృష్టి సూర్యకిరణాలు ఏ విధంగా ఒక జడ పదార్థం మీద ఆశ్రయం మీద వచ్చి కిరణాలు పడతాయో వాటి యొక్క ప్రతిబింబం మళ్ళీ మనం చూస్తుంటాము. అలాగా స్థూల శరీరంతో యోగం ఏ విధంగా కలుగుతుందో అదే విధంగా జడ వస్తువుకు ఆధారభూతం అవుతుంది, దానికి సందేహం లేదు అని చెప్పి నేను చెప్పుకున్నాము. సరే, ఇదంతా చెప్పిన తర్వాత జడ పదార్థానికి ఏ విధంగా సూర్యకిరణాలు జడ పదార్థం అయినప్పుడు జడ పదార్థం మీద ప్రకాశం ఏ విధంగా పడుతుందో అలాగా జడత్వైనా కూడా ఇబ్బంది లేదు, దానికి ఆశ్రయభూతంగా ఉంటుంది. కానీ వాటికి ఆధారభూతమైన అంతర్భూతంగా ఉన్నటువంటి జీవాత్మ సహాయంగా ఉంది. కాబట్టి ఇటువంటి జీవాత్మ ఈ లింగ శరీరము స్థూల శరీరం మాధ్యంతో ఈ సాంసారిక విషయ భోగాలను అనుభవిస్తుంది. కాబట్టి అది జడం సహాయంగా ఉంటుంది జీవాత్మకు, కాబట్టి దానికి సందేహం లేదు. సరే, మాటికి లింగ శరీరం అంటున్నాం కదా, సూక్ష్మ శరీరం అంటున్నాం కదా, వాటి యొక్క పరిమాణం ఏంటి అన్నప్పుడు లింగ శరీరము
కిం పరిమాణం అడిగినప్పుడు పూర్వపక్షి ప్రశ్నకర్త అనుపరిమాణం తత్కృతి శృతేహి. ఈ లింగ శరీరం అనేది 18 పదార్థాలతో తయారైనటువంటి ఈ లింగ శరీరం అనేది అంటే అనుపరిమాణం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఇవి అత్యంత పంచభూతాలు మాత్రం మనకు పృథివీ, జల్, అగ్ని, వాయు, ఆకాశం కనిపిస్తున్నాయి కానీ మన బుద్ధి, అహంకారం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. ఇవన్నీ కలిపి అత్యంత అనుపరిమాణం అంటాం. ఇన్ని పదార్థాలు 18 పదార్థాలు కలిసి కదా విశాలంగా ఉంటుందా? లేదు, అన్ని కలిసి కూడా అనుపరిమాణం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అత్యంత కంటికి కనిపించే విధంగా కంటికి కనిపించాలంట, అది అతీంద్రియం అనమాట, అంత సూక్ష్మంగా ఉంటుంది. అందుకే అనుపరిమాణం అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. సో దీనికి ఇంకా పుష్టి కొంత అన్య హేతు, దీన్ని ఇది అనుపరిమాణం ఇంకో రకం చెప్పారు. అన్నమయత్వాది శృతేష్ట. దీన్ని ఈ అనుపదమాన్ని ఏ రకంగా చెప్పాలంటే అన్నమయంతో ఉత్పన్నమైంది అంటే అన్నమయంతో ఉత్పన్నమైంది. ఏసే అన్నమయం హి సౌమ్య మనః. అన్నం ఎందుకంటే అన్నం ద్వారా ఈ స్థూల దేహం ప్రభావితం అవుతుంది కాబట్టి ఆ రకం కథనం చెప్పారు అక్కడ. అన్నమయం హి సౌమ్య మనః, ఆపోమయ ప్రాణః, తేజోమయి వాక్. అంటే మనకు ఇదే విషయాన్ని అర్థం చేసుకోవడానికి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము అని చెప్పి వీటికే ప్రకారాంత భేదాలు అలా చెప్తాది ఈ కోశం. అంటే శరీరంలో జరిగేటువంటి మార్పులను దీన్ని మామూలుగా ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమాన విధంగా చెప్తాము. ఈ పంచ ప్రాణాల ద్వారా ఈ శరీరం యొక్క సంరచన కూడా మొత్తం నడుస్తుంది అన్నమాట. ఈ ప్రాణాల్లో ఏ ఒక్క ప్రాణం సరిగా పనిచేయకపోయినా శరీరంలో అనేక రోగాలు వస్తాయి. అంటే శరీరమే వదిలేయాల్సి వస్తుంది అన్నమాట. కానీ ఈ పంచ ప్రాణులకు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క దాయత్వం ఉన్నది. ఒకటి రస రక్త మాంసాన్ని పంపిస్తుంది, ఒకటి ఆ రస రక్త మాంసాలను మిగిలిన అన్య ప్రక్రియను మారుస్తుంది. తర్వాత ఇంకొక ప్రాణం వచ్చేసి అలాగా తల నుండి మొదలుకొని పాదాల వరకు అన్ని ప్రక్రియ విధి విధానం అంతా కూడా ఒక్కొక్క ప్రాణానికి అది దాయత్వంగా ఉన్నమాట. అవన్నీ వాటి ఎక్కడ ఏ పంచన చేసి ముందుకు పంపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే దీన్ని ఇంకొక రకం చెప్పడానికి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం చెప్పి రకరకాలుగా వర్ణించారు. ఇవన్నీ కూడా చెప్పడానికి ప్రకార భేదాలు. అవి అదే విషయాన్ని ఇక్కడ చెబుతుంది. అన్నమయత్వాది శృతేష్ట. అలాగే అన్నమయత్వ దోషాలని చెప్పి దానికి ఈ రకం చెప్పారు ఇక్కడ. అన్నమయత్వాది శృతేష్ట అని చెప్పి అది మనకు చాందోగ్యోపనిషత్తులో అన్నమయం హి సౌమ్య మనః. ఎందుకంటే మనం తిన్న ఆహార పదార్థాల ద్వారానే మనకు మనసు ఏర్పడుతుంది. ఆహార శుద్ధ సత్వశుద్ధి అని చెప్పామంట. కాబట్టి అందుకే దానికి మొత్తం పంచభూతాలు చెప్పినటువంటి అన్నమయం ద్వారా ఈ స్థూల శరీరం ఏర్పడుతుంది. కాబట్టి దానికి ప్రాధాన్యత ప్రకారంగా అన్నమయత్వ కోశము, ఆపోమయ ప్రాణ, ప్రాణమయత్వ కోశం, ఎందుకంటే జలం ద్వారానే ఈ ప్రాణశక్తి ఉంటుందన్నమాట. అలాగే వాక్, తేజోమయి వాక్. ఇది తేజో అంటే అగ్నిభూతమైనటువంటి తేజస్సు ద్వారా వాక్ కోశం అనేది ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనం చెప్పుకున్నామండి. అలాగే ఇది ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఈ లింగశరీరం ఎందుకంటే పురుషార్థం చెప్పుకున్నాము. చెప్పిన తర్వాత ఈ స్థూల శరీరం ఇలా తయారైందంటే ఈ స్థూల శరీరం పాంచభౌతికో దేహ పంచభూతాలు మనం చెప్పి చెప్పుకున్నాము. అలా ఇంకొక వేరే ఆచార్యులు భౌతికం ఆకాశాన్ని వదిలేసి పృథివీ జల అగ్ని ఇలా చెప్పారు. సరిగ్గా వినిపించడం లేదండి. ఇప్పుడు వినిపించలేదా? ముందు నుంచి వినిపించలేండి. ఇప్పుడే కాసేపు అవుతుంది. ఓకే అండి, సరే పెట్టమ్మా క్లాస్ ఇప్పుడు వస్తుందండి. మహోదయ ఈ రకంగా పాంచభౌతిక శరీరం గురించి మనము కొంతమంది పాంచభౌతికం అంటున్నారు, కొంతమంది చాతుర్భౌతికం అని చెప్పి అంటున్నారు, కొంతమంది ఐక భౌతికం ఇత్యపది. వేరే ఆశ్చర్యం లేదండి, ఇవన్నీ ఏమి లేవు, పృథ్వీ భూతం చేత ఈ స్థూల శరీరం ఏర్పడింది అని చెప్పి కొంతమంది ఆచార్యుల యొక్క కథనం. అది మనం చూసాం నిన్న. ఇంతవరకు చూసిన తర్వాత అంటే ఓన్లీ ఒక భూతం చేత పృథ్వీ మహాభూతం చేత ఏర్పడింది. ఎందుకంటే పృథ్వీ మహాభూతంతో ఏర్పడింది అంటే మిగిలిన భూతాలు లేవని కాదు, మిగిలిన భూతాలు కూడా ఉంటాయి. కాదే
అస్తు. ప్రకృతి వంశమా చూడండి, నిన్న ఈ రకంగా స్థూల శరీరం ఎలా తయారవుతుంటే పంచభూతాలతో ఉత్పన్నమవుతుంది, లేదా 4 భూతాలతో ఉత్పన్నమవుతుంది. భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తానికి అయితే అన్ని తత్వాలు ఈ పాంచభౌతిక శరీరంలో ఉన్నాయి. దీంట్లో అందరి అభిప్రాయం అయితే అందరికీ దీనిలో సందేహం లేదు. కూడా పంచభూతాలు జరుగుతున్నాయి కదా, ఈ ఇప్పుడు అన్ని పంచభూతాలు అన్ని క్రియాకలాపాలు జరుగుతున్నాయి, ఆ దేశం ఎందుకు భావించకూడదు అని చెప్పి దాన్ని విచారిస్తుంది. శరీరం ఎందుకు కాకూడదు అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ సిద్ధాంతం చెప్తున్నాడు. ఏంటండి భూమిక? దేహే చైత విచార. కనిపిస్తుందండి మీకు? ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. స్క్రీన్ మీద అయితే రావటం లేదు, మాట కూడా బ్రేక్ అయిపోయింది సార్ ఇప్పుడు దాకా. ఇందాక వినపడ్డా. రాలేదు మహోదయ. అదే క్లియర్ గా రావట్లేదు, బ్రేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. నా సాంసిద్ధికం చైతన్యం, నా సాంసిద్ధికం చైతన్యం కనిపిస్తుందండి ఇప్పుడు? లేదండి, కనిపించట్లేదు. కనిపిస్తుంది మహోదయ. వచ్చి వెళ్ళింది మహోదయ, రాలేదు మరి. వస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది మహోదయ. ఓకే అండి. ఏ సూత్రంలో ఉన్నారు మహోదయ ఇప్పుడు? అదే ఇప్పుడు మీరు పెట్టిందే అదే సూత్రం పెట్టండి. 20 సూత్రం. చూడండి, చాతర భౌతికం ఇత్యేకే ఐక భౌతికం ఇత్యపదే చెప్పిన తర్వాత 20 సూత్రానికి భూమిక చూడండి. నా సాంసిద్ధికం చైతన్యం ప్రత్యేక అదృష్టే, ప్రత్యేక అదృష్టే అంటే దేహే చైతన్య విచారం, అంటే దేహమే చైతన్యం ఎందుకు కాకూడదు, ఆత్మ ఎందుకు కాకూడదు అని చెప్పి పూర్వపక్ష యొక్క ఒక అభిప్రాయం, పూర్వపక్ష యొక్క మంతవ్యం అనమాట. దాని విషయంలో చర్చిస్తున్నారు. దానికి సమాధానం సిద్ధాంతం చెప్పాడు. నా సాంసిద్ధికం చైతన్యం. సాంసిద్ధికం అంటే స్వభావం, చైతన్యం యొక్క స్వభావం కాదు. ఎందుకు? నా సాంసిద్ధికం అది స్వాభావికం కాదు. దేహంలో చైతన్య విచారం అనేది స్వాభావికం కాదు, సాంసిద్ధికం కాదు. ఎందుకంటే ప్రత్యేక అదృష్టి, ఎందుకంటే ప్రత్యేక మహాభూతంలో ఇది కనిపించదు కాబట్టి. ప్రత్యేక మహాభూతం జడ పదార్థంతో యుక్తమైంది, ప్రకృతితో యుక్తమైంది కాబట్టి, ప్రకృతితో తయారైంది కాబట్టి, ప్రకృతి జడమైనప్పుడు దాని ద్వారా ఉత్పన్నమైన పదార్థం జడ వస్తువే ఉంటుంది. అలాగా ఈ ప్రకృతి ద్వారా ఈ చైతన్యం ఉత్పన్నం కాలేదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంత సమానం చెప్పాడు. నా సాంసిద్ధికం చైతన్యం ప్రత్యేక అదృష్టే. భాష తెలుస్తుంది ఒక్కొక్క పదాన్ని. చైతన్యం సాంసిద్ధికం నా దేహే యత్ చైతన్యం. ఈ దేహంనే చైతన్యంగా ఒకవేళ భావించాలనుకోండి, దేహాన్ని ఈ దేహ శరీరంలో దేహే యత్ చైతన్యం తత్ సాంసిద్ధికం. అది సాంసిద్ధికం అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు స్వాభావికం. దాన్ని ఇంకో రకం చెప్పాడు. స్వాభావికం అంటే దేహ స్వభావ ఉద్భవ, దేహంలో స్వాభావిక ఉత్పన్నమైంది. లేదా దాన్ని ఇంకో రకం చెప్పాడు దేహ ప్రకృతి సంభవ నాస్తి. దేహంలో ప్రకృతి సంభవ నాస్తి అంటే దేహమే ఈ చైతన్యం అని చెప్పడం సంభవం కాదు, అది స్వాభావికం కాదు. ఎందుకంటే దేహం అనేది జడ వస్తువు, జడ పదార్థం యుక్తమైంది, చైతన్యం వాటితో ఉత్పన్నం కాలేదు. కాబట్టి సాంసిద్ధికం స్వాభావికం దేహ స్వభావ ఉద్భవం లేదా దేహ ప్రకృతి సంభవ నాస్తి. ఇవన్నీ పర్యావరణ శబ్దాలు. దేహ ప్రకృతి సంభవ, దేహమే చైతన్య రూపంగా అది సంభవం కాదు. దేహ ప్రకృతి సంభవం నాస్తి, అది సంభవం కాదు. ఎందుకు? దేహస్య యాని భూతాని కారణాన్ని
తేభ్యో నిష్పన్నం నాస్తి. దేహం ఉత్పన్నం కావడానికి ఏదైతే కారణభూతాలు ఉన్నాయో, దేహం ఎలా ఉత్పన్నమైంది పైన చెప్పుకున్నాం, పాంచభౌతికం శరీరం అని చెప్పుకున్నాం. పాంచభౌతికో దేహ, ఈ దేహం అనేది పంచభూతాల చేత ఉత్పన్నమైంది. పృథివీ జల అగ్ని వాయు ఈ పంచ మహాభూతాల చేత ఉత్పన్నమైంది చెప్పుకున్నమాట. అలాగా నా దేహస్సు యాని భూతాన్ని కాని, ఈ దేహం ఉత్పన్నం కావడానికి ఏవైతే భూతాలు ఉన్నాయో తేభ్యో నిష్పన్నం నాస్తి, ఆ మహాభూతాల చేత ఇది ఉత్పన్నం కాలేదు. ఈ మహాభూతాల చేత ఈ చైతన్యం ఉత్పన్నం కాలేదు. ఏ విధంగా దేహం అనేది ఈ మహాభూతాల చేత ఉత్పన్నమైందో అలాగా ఈ దేహం అనేది ఈ చైతన్యం ఉత్పన్నం కాలేదు. కాబట్టి అందుకే యాని భూతాన్ని కారణాన్ని, ఏవైతే దేహాన్ని ఉత్పన్నం చేయడానికి పంచ మహాభూతాలు కారణమో తేభ్య వాటితో నిష్పన్నం నాస్తి, చైతన్యం అది వాటితో నిష్పన్నం కాలేదు. ఎందుకంటే యతః ప్రత్యేక అదృష్టే ప్రత్యేకస్మిన్ పృథక్ పృథక్ భూతే తస్య చైతన్యస్య అదృష్టత్వాత్. పృథ్వీ మహాభూతంలో తీసుకోండి, జల మహాభూతంలో తీసుకోండి, అగ్ని మహాభూతంలో కావచ్చు, వాయు మహాభూతంలో కావచ్చు, ఆకాశ మహాభూతంలో కావచ్చు, వీటిలో ఎక్కడ కూడా చైతన్యం కనిపించలేదు అన్నమాట. వాటిలో ఈ పంచ మహాభూతాల్లో చైతన్యం అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఆ పంచ మహాభూతాలతో లేనప్పుడు ఆ పంచభూతాలతో ఉత్పన్నమైన దేహంలో చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పంచ మహాభూతాల్లో ఈ చైతన్యం కనిపించలేదు. అంటే ఆ పంచభూతాలతో ఉత్పన్నమైనటువంటి దేహం అదే దేహాన్ని చైతన్యం భావించడం అది సంభవం కాదు. ఎందుకంటే ఈ పంచభూతాలతో దేహం అనేది అక్కడ జడంతో యుక్తమైంది, జడత్వం ఉంటుంది కానీ దీంట్లో చైతన్యం రాదు అని చెప్పి దీనికి సమానం చేయ. ప్రత్యేక అదృష్టే, ప్రత్యేక మహాభూతంలో ఈ చైతన్యం లేదు, కాబట్టి వాటి ద్వారా ఉత్పన్నమైన దేహంలో కూడా ఈ చైతన్యం లేదు అని చెప్పి ఈ సిద్ధాంతం ప్రస్తావించాడు. ఇది అర్థమైందండి. దేహమే ఎందుకు చైతన్యం కాకూడదు అన్నప్పుడు అది మీ దేహం ఎలా తయారైంది? పంచభూతాలతో తయారైంది. పంచభూతాల్లో ఎక్కడో చైతన్యం మనకు కనిపించడం లేదు. కాబట్టి ఆ చైతన్యం లేనప్పుడు ఆ పంచభూతాలతో దేహంలో కూడా చైతన్యం సంభవం కాదు అని చెప్పి వాయువు చైతన్యం కాదా మహోదయ? వాయు చైతన్యం గతి వస్తుంది అంతే. అది చైతన్యం ఎట్లా అవుతుంది? ప్రయాణిస్తుంది కదా. వేగం అంటే ప్రతి భూతంలో ఏదో ఒక గతి ఉందన్నమాట. అగ్ని మండుతుంది, దాంట్లో గతి లేదా? పృథివీలో దృఢత్వం అనేది ఒక గుణం, విశిష్ట గుణం ఉందన్నమాట. దాంట్లో ఆ పృథ్వీతత్వంలో అగ్ని చాలా తత్వాలు, చాలా దాంట్లో అక్కడ బాగా మండుతూ ఉన్నాయన్నమాట. అక్కడ కూడా ఉంది చైతన్యం. అంటే ఏదో గతి, ప్రతి మహాభూతం ఒక గతి ఉంది అనమాట. అన్నిట్లో ఏదో గతి ఉంది. ఆ రకంగా అన్నప్పుడు ఆ గతి ఉంది కాబట్టి మనం ఉపయోగించుకుంటున్నామట. కానీ ఆ గతి ఎక్కడి నుంచి ఉంది? చైతన్య సాన్నిధ్యం చేత ఆ గతి ఉంది, అంతేగాని స్వాభావిక చైతన్యం కాదు. మామూలుగా జడ వస్తువు స్వాభావిక చైతన్యం అది. అది ఆ వాయువులో ఉండే గతి అయితే కనిపిస్తుందో ఆ గతి ద్వారా జీవాత్మకు ఎటువంటి ప్రమేయం ఉండదు ఇక్కడ. అంటే ఆ గతిని చూపించి మనం ఇక్కడ చైతన్యం అని చెప్పవచ్చు. అది ఒక తత్వం అంతే, దాని యొక్క గుణం అంతే. ఓకేనా? అగ్నికి గుణం ఏంటి? మండటం ఏ విధంగానో, అలాగే పృథ్వీభూతం యొక్క కఠోరత్వం, దృఢత్వం ఏ విధంగానో, జడానికి శిథిలత్వం ఏ విధంగా గుణం ఉందో, అలాగే వాయుక సలనం అంటే ప్రసరణం అంటే వీచడం అనేది వాటి యొక్క స్వాభావిక గుణం అన్నమాట. అది ఆ రకంగా గతి తీసుకోవద్దు. గతి అంటే ఇక్కడ వీచడం అది కాదు గతి అంటే ఇక్కడ. అస్తు. తో ఇక్కడ ఈ పంచభూతాలు చైతన్యం లేదన్నమాట. చైతన్యం అంటే జ్ఞానం. చైతన్య గుణం ఎలా ఉంటుంది? ఎక్కడైతే ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, ఆత్మను, లింగాన్ని, ఈ గుణాలు ఎక్కడైతే ఉంటుందో దాన్ని చైతన్యం అంటాం. చైతన్యం పరిభాష ఏంటి? చైతన్యం దాన్ని అంటాము. చైతన్యం అక్కడ ఉంటుంది ఎక్కడైతే ఇచ్ఛా, ద్వేష, ప్రయత్నము, సుఖ, దుఃఖ, జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో దాన్ని చైతన్యం అంటాం. అటువంటి చైతన్యం ఆ గాలిలో ఉందా? వాయు మహాభూతంలో ఉందా? అగ్ని మహాభూతంలో ఉందా? అటువంటి చైతన్యం లేదు, జడ వస్తువు. ఆ చైతన్యం లేదు. అందుకే ఆ ప్రత్యేక అదృష్టేహి, అటువంటి చైతన్యం అనేటువంటి ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ అనుభూతి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో లేవు. కాబట్టి అందుకే దేహమే శరీరం కాదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఇంకా దేహమే చైతన్యంగా భావిస్తున్న దోషాలు ఏమొస్తాయో చూపిస్తున్నాడు. దేహే చైతన్యే దోషశ్చ అయం ప్రసజ్యతే. ఒకవేళ దేహంలో చైతన్యం ఉందని ఒకవేళ ప్రస్తావించామనుకోండి, అక్కడ ఈ దోషం వస్తుందన్నమాట. ఏ దోషం వస్తుంది చూడండి. ఏం చెప్పండి? దేహ చైతన్యే దోషశ్చ అయం ప్రసజ్యతే. ఒకరి దేహమే చైతన్యం ఒకరు భావిస్తే ఇటువంటి దోషాలు వస్తాయి. ఏ దోషాలు చూడండి.
ప్రపంచత్వాది అభావశ్చ, ప్రపంచత్వాది అభావశ్చ. ఎందుకంటే ఆ దేహమే ఆ చైతన్యం అంటే నిత్యమైనది, శాశ్వతమైంది, దాన్ని ఎవరు చంపలేదు, దాన్ని నాశనం చేయలేదు అనమాట. కాబట్టి ప్రపంచత్వాది అభావశ్చ, ప్రపంచత్వాది అంటే ఏమిటి, మృత్యువాది అభావం అయిపోతామంట. మనకైతే మృత్యు అవస్థ, సుషుప్తి అవస్థ, మూర్ఛావస్థ ఏదైతే చెప్పుకుంటున్నామో వాటికి అభావం అయిపోతుంది. చైతన్యం ఎప్పుడు నష్టం కాదు కదా. కాబట్టి ప్రపంచత్వాది అభావశ్చ, ఇక్కడ ప్రపంచం అంటే మృత్యు అని అర్థం. ఇప్పుడు భాష లోపల భాష బ్రహ్మని భాషను చెప్పబడుతుంది. ప్రపంచత్వాది అభావశ్చ, ఈ అభావం కలుగుతుంది అంటే మృత్యువాదికి అభావం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఈ దోషం చూపిస్తున్నాడు. ఏ దోషం చూడండి, భాషను చూడండి. ప్రపంచాది అభావశ్చ, అభావ చ ఏంటి, ప్రగతాహ అంటే ప్రస్థిత అంటే ప్రగతం అయిపోయాయి, ప్రకృష్టంగా గతం అయిపోయాయి, చనిపోయాయి అన్నమాట. అది శరీరం వెళ్ళిపోయిందన్నమాట, ప్రాణాలు వెళ్ళిపోయాయి. ప్రగతాహ అంటే ప్రస్థితాహ ఏంటివి, వెళ్ళిపోయాయి. ఏంటి వెళ్ళిపోయాయి, పంచ ప్రాణాహ అంటే పంచ ప్రాణాలు ఏవైతే వెళ్ళిపోయాయో, అంటే పంచ మహాభూతాలు తీసుకునేటువంటి ప్రాణాలు ఏవైతే వెళ్ళిపోయాయో. ప్రగతాహ అంటే ప్రస్థిత, దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ప్రస్థితాహ ఏంటి, ప్రస్థానం అయిపోయాయంటే పంచప్రాణాహ, పంచప్రాణాలు వెళ్ళిపోయాయి. ఎక్కడి నుంచి, యస్మాత్ దేహాత్, ఏ దేహం నుంచి అంటే పంచభూతాలతో పంచభూత శరీరం కదా, ఆ పంచభూతాల నుంచి ప్రాణాలు వెళ్ళిపోయాయో దాన్నే స ప్రపంచ అని చెప్తాం. సూత్రంలో ప్రపంచ శబ్దం ఉంది కదా, అంటే వెళ్ళిపోయాయి పంచ ప్రాణాలు యస్మాత్ దేహాత్, ఏ దేహం నుండి అయితే, దాన్ని స ప్రపంచ, దాన్ని ప్రపంచం అని చెప్పి చెప్తామంట. ప్రపంచం అంటే మృత్యు, అంటే ఈ పంచ ప్రాణాలు పంచభౌతికంతో ఉత్పన్నమైన శరీరం నుంచి ఈ ప్రాణాలు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయో, ఏ దేహం నుంచి వెళ్ళిపోతాయో దాన్ని ప్రపంచ అని శబ్దం చెప్తూ చెప్పారు ఇక్కడ. ప్రపంచ అంటే మృతదేహ, ఏంటి, మృతదేహం అంటే చనిపోయిన దేహం, శరీరం. తస్య భావ ప్రపంచత్వం, దాన్నే ప్రపంచత్వం అని చెప్పి సూత్రం చెప్పబడింది. దాన్ని ఏమంటాం, ప్రపంచత్వం అంటే మృతత్వం, అంటే చనిపోయిన శరీరం ఏదైతే ఉందో దాన్ని మృతత్వం. తస్య మృతత్వస్య అంటే మరణస్య, తథాదీన అలాగే ప్రపంచత్వాది, ఆది శబ్దం చెప్తున్నదా సూత్రంలో, ఆది అని చెప్తున్నాడు. సుషుప్తి మూర్ఛయోరపి గ్రహణం. ఇక్కడ ప్రపంచత్వాది అన్నప్పుడు ప్రపంచం అంటే మృత్యు తీసుకున్నాము, మృత దేహం తీసుకున్నాము. తర్వాత ఆది శబ్దం చేత ఇవి కూడా తీసుకోబడ్డాయి. అంటే ఒకేలా మూర్ఛావస్థలో వెళ్ళిపోతుంటాం, మూర్ఛ స్థితి కలుగుతూ ఉంటుంది, సుషుప్తి అవస్థకు వెళ్ళిపోతుంటాం. ఆ రెండు స్థితులు కూడా ఇక్కడ గ్రహించబడ్డాయన్నమాట. ఆదిన సూత్రంలో ఉన్నటువంటి ఆది శబ్దం చేత సుషుప్తి మూర్ఛయోరపి గ్రహణం, అది కూడా గ్రహించబడింది. కాబట్టి మృతత్వ సుషుప్తి మూర్ఛానాం భావ ప్రసజ్యేత, మూర్ఛ అభావ ప్రసజ్యేత. ఇవి చైతన్యం, దేహమే చైతన్యం అని అనుకుంటుంది. సుషుప్తి అవస్థ ఉండదు, మూర్ఛావస్థ ఉండదు, మృత అవస్థ కూడా ఉండదు అన్నమాట. వీటికి అభావం కలుగుతుంది. నువ్వు దేహమే చైతన్యంగా భావిస్తేనా ఈ దోషం వస్తుంది. కానీ వాస్తవంగా అలా ఉంటుందా, శరీరం ఇక్కడే ఉంటుంది కానీ అక్కడ చైతన్యం ఉండదు అన్నమాట, అలాంటి దోషం వస్తుంది. అందుకే మృతత్వ సుషుప్తి మూర్ఛానం అభావ ప్రసజ్యత, అభావం ప్రసజ్యం అవుతుంది. ఎందుకంటే దేహస్య చైతన్య సతి, దేహాన్ని చైతన్యంగా భావించినప్పుడు యతః దేహస్థు మృతత్వ సుషుప్తి మూర్ఛాసు కల్వపి తిష్టత్యేవ. ఎందుకంటే ఈ మృతత్వము సుషుప్తి మూర్ఛాసు కల్వపి తిష్టత్యేవ, ఈ దేహం ఇక్కడే ఉంటుంది. కానీ తదా అప్పుడు అంటే చనిపోయిన తర్వాత, ఈ పంచప్రాణాలు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా దేహమే చైతన్యం అయితే అయినా ఆ పంచప్రాణాలు వెళ్ళిపోయినప్పుడు ఈ మృతత్వం అనేది సుషుప్తి మూర్ఛావస్థ అనేది అప్పుడు ఇక్కడే ఉంటుంది కదా, ఈ దేహం ఇక్కడే ఉంటుంది కదా. తద్ధర్మేణ స్థాతవ్యమేవ, వాటి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో, శరీరం యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపించాలి కదా, కానీ మనకు కనిపించవు. దీన్ని బట్టి ఏమవుతుంది, దేహమే చైతన్యం కాదు. చైతన్యం అయితేనా మనకు ఈ మృతత్వము సుషుప్తి అవస్థ మూర్ఛావస్థ కనిపించవు. ఓకేనా? కాబట్టి ఇవన్నీ మనకు మృత శరీరం ఇక్కడే ఉన్నప్పటికీ కూడా వాటిలో ఎటువంటి చైతన్యం లేదు. కాబట్టి చైతన్యం అనేది ఒక భిన్నమైన తత్వము, అది మనం భావించాలని చెప్పి, దేహమే చైతన్యం కాదని చెప్పి, ఒక దేహమే చైతన్యం అన్నప్పుడు ఇటువంటివి దోష ప్రసక్తి రాకడే రాదు. కానీ మనకు వస్తుంది ఇక్కడ.
ఇక్కడ దేహం ఇక్కడే ఉన్నప్పటికీ కూడా వాటిలో చైతన్యం మనకు కనిపించడం లేదు. వాటి యొక్క కర్తవ్యం, వాటి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించడం లేదు. కాబట్టి చైతన్యమే దేహం కాదు, చైతన్యమే దోషంగా భావించినప్పుడు వీటికి అభావం కలుగుతుంది. మృతత్వం ఎప్పుడు కలగదు, సుషుప్తి ఎప్పుడు కలగదు, మూర్ఛావస్థ కూడా ఎప్పుడు కలగదు. మనం లోకంలో సుషుప్తి చూస్తున్నాము, మూర్ఛావస్థ చూస్తున్నాము, అలాగే మృత దేహం కూడా చేస్తున్నామట. ఇవన్నీ ఇక్కడే ఉన్నప్పుడు కూడా వాటి ఎటువంటి చైతన్యం లేకుండా ఉంటుంది. అలాగే కొంతకాలం అలాగే పెట్టామంటే అవి ఇక్కడే నశించి జీర్ణశీలం అయిపోతాయి అన్నమాట. కాబట్టి దేహమే చైతన్యం కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ కూడా ప్రస్తావించాడు. ఓకే, అలా భావిస్తే వీటి యొక్క అభావం కలుగుతుంది, దోష ప్రసక్తి వస్తుందని చెప్పి చెప్పాడు అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత పూర్వపక్షుడు దాన్ని పుష్టి చేయడం కోసం ఏ రకంగా ప్రశ్న వేస్తున్నాడు. పునః ఆశంక్యతే సమాధత్తే. పునః ప్రశ్న ఇచ్చిన తర్వాత దానికి సమాధానం కూడా ఇక్కడే ఇదే సూత్రం చెప్పబడుతున్నమాట. పూర్వపక్షం అంటున్నాడు మదశక్తివత్ చేత్, మదశక్తివత్ ప్రత్యేక పరిదృష్టే. మదశక్తివత్ అంటే ఏదైనా మాదక ద్రవ్యం ఏవైతే ఉన్నాయో, మాదక ద్రవ్యాలు తాగినప్పుడు ఏమవుతుంది, మాధ్యం తాగిన మందు తాగినప్పుడు ఏమవుతుంది, ఒక మత్తు ఎక్కుతుంది కదా శరీరంలో. ఆ మంతు అయినప్పుడు ఆ శరీరంలో ఒక మత్తు వస్తుంది అన్నమాట. అలాగే మదశక్తి వచ్చే ప్రత్యేక పరిదృష్టే సౌక్ష్మ్యాత్ సాంహత్య తద్ ఉద్భవ. ఇక్కడ మదశక్తి అంటే ఏ విధంగా మందు తాగినప్పుడు ఏ విధంగా ఆ శక్తి మదశక్తి వస్తుందో అలాగే శరీరంలో ఈ చైతన్యం వస్తుంది. మదశక్తికి సమానంగానే ఈ దేహంలో చైతన్యం వస్తుంది, శక్తి వస్తుంది. ప్రత్యేక పరిదృష్టి, అది మనకు మందు తాగినప్పుడు ఆ శక్తి ఆ మత్తు వచ్చి మనకు ప్రతి ఒక్కరికి అది కనిపిస్తుంది కదా, ప్రతి శరీరంలో కనిపిస్తుంది కదా. ఎవరు మందు తాగుతా ఆ రకంగా దాంట్లో మాదక ద్రవ్యాలు కొన్ని ఆల్కహాల్ అలా ఉంటాయి కాబట్టి ఆ ఆటోమేటిక్ శక్తిలో ఆ శరీరంలో మత్తు వచ్చేస్తుంది అన్నమాట. కదలికలో కొంచెం భిన్నత్వం కనిపిస్తుంది అన్నమాట. ప్రత్యేక పరిదృష్టి ఎందుకు, సౌక్ష్మ్యాత్ సాంహత్య తద్ ఉద్భవ. అది సూక్ష్మంగా ఉండటం వల్ల ఆ సాంగత్యం చేత అది ఉత్పన్నమవుతుంది. ఆ మాదక ద్రవ్యం వల్ల, ఆ మాదక ద్రవ్యంలో ఉండే కెమికల్స్ ఏవైనా వాటి వల్ల ఆ శరీరంలో ఏ విధంగా మత్తు వస్తున్న ప్రత్యక్షంగా ప్రతి వ్యక్తిలో చూస్తామో అలాగే ఇక్కడ దేహంలో చైతన్యం వస్తుంది అని ఒకవేళ సిద్ధాంతి ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం ఇక్కడ పూర్వపక్ష అలా అన్నప్పుడు అది సౌక్ష్మ్యాత్ సాంహత్య తద్ ఉద్భవ. అది సూక్ష్మంగా ఉండటం వల్ల అక్కడ అది సూక్ష్మంగా ప్రత్యక్షంగా ఉంది కాబట్టి, ఆ మాదకత్వం ఉంది కాబట్టి, ఆ ద్రవత్వం ఉంది కాబట్టి, ఆల్కహాల్ ఉంది కాబట్టి అది కనిపిస్తుంది. కానీ ఇది ఈ దేహంలో అటువంటి పంచభూతాల్లో ఈ మాదకత్వం లేదండి. ఇక్కడ అంటే ఈ శరీరంలో అలాంటి మాదకత్వం అనేది లేదు కాబట్టి ఇది సంభవం కాదు అని చెప్పి భాష్యంలో ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, పూర్వపక్షి ఏ విధంగా ప్రశ్న వేసిన అంటే మాదక శక్తి వచ్చేది, ఏ విధంగా మాదక ద్రవ్యం తాగినప్పుడు ఏ విధంగా దాంట్లో మత్తు వస్తుందో అలాగా దేహంలో చైతన్యం వస్తుంది అని చెప్పినప్పుడు దానికి సమాధానంగా నా స్యాత్ దేహస్య సాంసిద్ధికం స్వాభావికం చైతన్యం. సరే, నా స్యాత్ దేహస్య సాంసిద్ధికం స్వాభావికం చైతన్యం, దేహంలో స్వాభావికమైన చైతన్యం లేదు. కింటు పూర్వపక్షం అని చెప్పాడా, బై నా సాంసిద్ధికం చైతన్యం అని చెప్పి, బై స్వాభావికం కాదు చైతన్యం దేహంలో అని చెప్పి చెప్పుకున్నామట. ఎందుకంటే ఆ ప్రత్యేక అదృష్టి ఈ పంచభూతాల్లో చైతన్యం అనేది ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఆ పంచభూతాలతో ఉత్పన్నమైన దేహంలో కూడా చైతన్యం లేదు అని చెప్పి సిద్ధాంతం చెప్పారు అనమాట. అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి దాన్ని ఉల్లేఖిస్తూ పూర్వపక్షి నాస్య దేహస్య సాంసిద్ధికం స్వాభావికం చైతన్యం. సరే, దేహంలో స్వాభావికమైనటువంటి సాంసిద్ధికమైన చైతన్యం లేదు, ఒప్పుకున్నాము. కింటు కానీ మదశక్తివత్ అంటే మాదక ద్రవ్యంలో ఈ విధంగా తాగిన మత్తు వస్తుందో అలాగే మదశక్తివత్ దేహే ప్రాదుర్భూతం భవేత్. దేహంలో శరీరంలో మత్తు మందు తాగినప్పుడు విధంగా దాంట్లో ఆ మత్తు వచ్చేస్తుందో, ఆ శక్తి వచ్చేస్తుందో అలాగా ప్రాదుర్భూతం భవేత్. యథా సుధాయా మదశక్తి సముద్భవతి. సుధా అంటే సుధాపానం తాగేటప్పుడు మదశక్తి విధంగా ఉత్పన్నం అవుతుందో అలాగా ఈ శరీరంలో కూడా ఆ చైతన్యం వస్తుంది. ఒకవేళ అలా చెప్తే దానికి సమానం చెప్తున్నామట. మదశక్తి నాశాత్ దేహస్య మృతత్వాది ప్రసంగో భవేత్ అత నా దోష ఇది. అంటే పైన చెప్పిన దోషయుక్తం అని చెప్పాం కదా, ప్రపంచత్వాది అభావశ్య అని చెప్పాం కదా, దానికి కూడా పుష్టి చేసుకుంటూ పూర్వపక్షి చెప్తున్నాడు. ఈ విధంగా మదశక్తి నష్టమైనప్పుడు దేహస్య మృతత్వాది ప్రసంగో భవేత్ అంటే ఈ విధంగా అది మనం మందు తాగుతాము, ఆ మందు తాగినప్పుడు అది శక్తి వస్తుంది అంటే ఆ మత్తు వస్తుంది అట. ఆ మత్తు అలాగే ఉండదు కదా, ఆ మత్తు నష్టమైపోతుంది. మళ్ళీ కొంత సమయం తర్వాత
ఆ మందు తాగడం వల్ల ఏ విధంగా మనకు మత్తు వచ్చిందో, ఆ శక్తి వచ్చేసిందో, ఆ మాదకత్వం వచ్చిందో, అది కొంత సమయం తర్వాత, కొంతకాలం తర్వాత ఏమవుతుంది, ఆ మాదకత్వం అనేది, ఆ మత్తు అనేది అలాగే ఉండదు, నష్టం అవుతుంది. అలాగే ఇక్కడ కూడా నష్టం అయిపోతుంది. అంటే మాదక శక్తి నాశ దేహస్య మృతత్వాది ప్రసంగ, దేహంలో మృతత్వ ప్రసంగం ఏదైతే ఉందో అవి కూడా నష్టమైపోతాయి. కాబట్టి అతో నా దోష ఇది, కాబట్టి దోషయుక్తం కాదు, అది దోషయుక్తం కాదని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారన్నమాట. పేజ్ తిప్పండి, పేపర్ మార్చండి. ఇక్కడ ప్రసంగం అర్థమైందండి. పూర్వపక్షి ఏ విధంగా ప్రస్తావించాడు, మద శక్తికి సమానంగా దేహంలో శక్తి వస్తుంది, కాబట్టి ఆ రకంగా భావించవచ్చు, దేహమే చైతన్యవంతమైంది అని చెప్పి ఇక్కడ ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. కానీ సిద్ధాంతి ఏం చెప్తున్నా అంటే, సిద్ధాంతి ప్రకారంగా ఇక్కడ చూడండి, కొంచెం ఇక్కడ భిన్నంగా ఉంది. దేహంలో మదశక్తికి బాంతి చైతన్య, దేహంలో ఈ విధంగా మనం మందు తాగినప్పుడు ఏదైతే చైతన్యం వస్తుందో ఆ రకంగా చైతన్యం వస్తుందని చెప్పారు. అలాగే మదశక్తి నాశే అంటే మత్తు, మనం ఏదైనా మందు తాగడం వల్ల ఏదైనా నశ వచ్చిందో, మత్తు వచ్చిందో, అది కొంతకాలం తర్వాత నష్టం అయిపోతుంది అన్నమాట. అప్పుడు దేహిక మదనాదివి బంధసకే, అప్పుడు ఎప్పుడైతే మత్తు దిగిపోతుందో అప్పుడు శరీరానికి మరణం వస్తుంది, దేహం వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ రకంగా దీన్ని ప్రస్తావిస్తున్నాడు. ఏ విధంగా అయితే ఆ మంతు అయిన మత్తు వస్తుందో, శరీరంలో చైతన్యం వస్తుంది, ఆ మత్తు ఎప్పుడు దిగిపోతుందో అలాగే ఇక్కడ చైతన్యం అనేది అంటే దేహం నష్టం అయిపోతుంది. మత్తు ఏ విధంగా దిగిపోతుందో అలాగే ఈ నువ్వు పూర్వపక్షి ఇక్కడ పైన చెప్పాడు కదా, సిద్ధాంతం చెప్పాడు కదా, శరీరం ఇక్కడే ఉంటుంది కానీ దాంట్లో చైతన్యం లేదు. కానీ దానికి పూర్వపక్షి ఏమంటున్నాడు, లేని ఏ విధంగా మాదక ద్రవ్యం దాని మత్తు వస్తుందో ఆ మత్తు దిగిపోయినప్పుడు అది నష్టం అయిపోతుంది, అంటే ఆ మత్తు ఉండదు. అలాగే ఈ శరీరం నష్టం అయిపోయినప్పుడు అంటే దేహం నుంచి జీవాత్మ వెళ్ళిపోతుంది, అంటే చైతన్యం వెళ్ళిపోతుంది. ఈ విధంగా మాదక ద్రవ్యం అనేది కొంతకాలం తర్వాత నశ అనేది తొలగిపోతుందో అలాగే శరీరం దేహం త్యాగం చేసినప్పుడు ఆ నశ వెళ్ళిపోయేట్టుగా సమానంగానే ఈ దేహంలోంచి చైతన్యం వెళ్ళిపోతుంది అని ఇక్కడ పూర్వపక్షి ప్రస్తావిస్తున్నామట. అర్థమైందండి. దానికి సిద్ధాంతి మళ్ళీ సమాజం చెప్తాడు, సూక్ష్మ్యాత్ ప్రత్యేక పరిదృష్టే. సూక్ష్మ్యాత్ అంటే సూక్ష్మంగా వైద్యక శాస్త్ర ప్రతిపాదితం మాదకత్వ పరీక్షణ ప్రకారాత్ అంటే సూక్ష్మ భావేన సురాయా ప్రత్యేక పదార్థగత పరిదృష్టే మదశక్తిత్వే సతి. అంటే ఇది సూక్ష్మంగా ఇప్పుడు మాదక ద్రవ్యం ఏదైతే ఉందో, మాదక పదార్థం దాంట్లో ప్రత్యేక పదార్థంలో ఆ రసం అనేది, ఆ యుక్తం అనేది దానికి కనిపిస్తున్న ప్రత్యేక పదార్థం కనిపిస్తున్నమాట. ఆ మాదకత్వం అనేది కనిపిస్తుంది. వైద్యక శాస్త్ర ప్రతిపాదిత, వైద్య శాస్త్రం ఏం చెప్పబడింది, ఆ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, ఔషధాలు ఏవైతే ఉన్నాయో వైద్యక శాస్త్ర ప్రతిపాదిత మాదకత్వ పరీక్షణ ప్రకారం, వాళ్ళు చేసిన పరీక్షణ ప్రకారంగా సూక్ష్మ భావన, సూక్ష్మ రూపంలో సురాయా అంటే సుధాపానంలో ఏ ద్రవ పదార్థం ఆల్కహాల్ ఏదైతే ఉందో సురాయా ప్రత్యేక పదార్థగత పరిదృష్టి, ఆ ప్రత్యేక పదార్థంలో ఔషధంలో ఏదైతే మనం ఇప్పుడు మాదక ద్రవ్యం తయారు చేయని రకరకాలు ఉన్నాయి. అంటే మన ద్రాక్ష పళ్ళను బాగా దాన్ని బాగా కుళ్ళిపోయే విధంగా ఇదంతా ఎండబెట్టిన తర్వాత, ఆరబెట్టిన తర్వాత, అవి కుళ్ళ కొట్టిన తర్వాత దాంట్లో కెమికల్ తీసుకొని తయారు చేస్తుంటాండి. మనం ఏదో ఇదిగా ఉంటాం. ఆ పదార్థం బాగా కుళ్ళ కొట్టిన తర్వాత అట్లా చాలా పదార్థాలు ఉన్నాయి. బాగా వండి ఉడకబెట్టి దాన్ని అది ఎంత కుళ్ళిపోయిన తర్వాత దాన్ని ఆ ద్రవం తీసుకొని ఆ మందు తయారు చేస్తుంటారు. అసలు ఏదేమైనప్పటికీ కూడా ప్రత్యేక పదార్థగత, ఆ ప్రత్యేక పదార్థంలో పరిదృష్టి ఏది మదశక్తిత్వే సతి, ఆ మదశక్తి ఉంది కాబట్టి కనిపిస్తున్నమాట. తద్ ఉద్భవ సాంహత్య, అది సంఘాతం చేత ఉత్పన్నమైన మాట. ఏంటి, అది సంఘాతం చేత కొన్ని పదార్థాల కలయిక చేత ఆ మాదద్రవ్యత్వంలో ఆ నశ అనేది మత్తునికి వచ్చిందన్నమాట. తద్ ఉద్భవ సాంహత్య తస్యాహ మదశక్తే ఉద్భవ భవతి తేషాం సుధా పదార్థానాం సతి సమ్మేళనే. కానీ ఆ సుధా పదార్థంలో ఉండే
ఆ సమ్మేళనం ద్వారా, సమూహం ద్వారా, కలయిక ద్వారా ఆ శక్తి వచ్చిందంటే ఆ మత్తు నశ అనేది వచ్చేసింది. కాబట్టి నా తథా దేహ కారణేషు భూతేషు, ఆ దేహానికి కారణభూతమైనటువంటి భూతేషు ప్రత్యేకస్మిన్ చైతన్యం ఉపలభ్యతే. నా తథా దేహ కారణేషు భూతేషు ప్రత్యేకస్మిన్ చైతన్యం ఉపలభ్యతే. కాబట్టి దేహానికి కారణభూతమైనటువంటి ఆ పంచభూతాల్లో ఇటువంటి చైతన్యం మనకి ఎక్కడ లేదు. ఏ విధంగా అయితే ఆ పదార్థాల సమ్మేళనం ద్వారా ఆ ద్రాక్ష పండు రసం కావచ్చు, ఏదైనా పదార్థాలు కావచ్చు, దాన్ని బాగా ఉడకబెట్టి అంటే ఏమైనా చేసి కెమికల్ కలిపి సంయోగం ద్వారా దానికి మాదకత్వం తీసుకొచ్చా. అంటే ఏ పదార్థాలతో అయితే ఆ ద్రవత్వం వచ్చిందో, దాంట్లో ఆ తత్వం వచ్చిందో దాంట్లో ప్రత్యేక పదార్థం కనిపిస్తుంది. అలాగా ఈ దేహము ఏ తత్వాలతో ఉత్పన్నమైందో, పంచభూతాలతో ఉత్పన్నమైందో, ఆ పంచభూతాలు ఇలాంటి తత్వం ఎక్కడ, చైతన్య తత్వం ఎక్కడ కనిపించడం లేదన్నమాట. ఆ సమాధానం మళ్ళీ చెప్పాము, దానికి సమాధానం కూడా మళ్ళీ ఇది కూడా ఇదే విధంగా ఉందన్నమాట. నా తథ ఆ విధంగా లేదన్నమాట. ఏ రకంగా దేహ కారణేషు భూతే, దేహానికి కారణభూతమైనటువంటి పంచభూతాల్లో ప్రత్యేకమైన భూతం ఏదైనా కావచ్చు, పృథ్వీ జల అగ్ని వాయువులో చైతన్యం నా ఉపలబ్ధి, చైతన్యం అక్కడ ఉపలబ్ధం కావడం లేదన్నమాట. కాబట్టి దృష్టాంత వైపరీత్యాత్, ఈ దృష్టాంతం విపరీతంగా ఉంది కాబట్టి దేహే చైతన్యవాదు నా యుక్త, దేహమే చైతన్యం అనేది ఈ వాదం యుక్తి సంగతం కాదు. దేహమే శిరము యుక్తి సంగతం. దేహానికి ఉత్పన్నమైన పంచభూతాలు ఎక్కడో చైతన్యం కనిపించడం లేదు. నువ్వు ఏ విధంగా మాదక శక్తి వల్ల వస్తుంది అంటున్నావుదా, ఆ మాదక శక్తి ఏ దాని వల్ల వచ్చిందో ఆ పదార్థాల్లో ఆ శక్తి కనిపిస్తుంది, ఆ ద్రవత్వం కనిపిస్తుంది ప్రత్యేక పదార్థంలో. అది సంయోగం చేత ఉత్పన్నమైంది, అనేక పదార్థాల కలయిక ద్వారా ఉత్పన్నమైంది. కానీ ఇలాగా ఈ పంచభూతాలతో ఉత్పన్నమైన దేహంలో అలాంటి శక్తి అక్కడ చైతన్యం మనకు కనిపించడం లేదు. కాబట్టి ఇది దృష్టాంతం, నువ్వు చెప్పిన దృష్టాంతం విపరీతంగా ఉంది కాబట్టి ఆ దేహమే చైతన్యం అనే భావన యుక్తి సంగతం కాదు. దేహం కంటే భిన్నమైందే తత్వాన్ని స్వీకరించాలి, దేహమే చైతన్యం కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడండి. అస్తు, అర్థమైందండి? దేహమే చైతన్యం అంటే ముఖ్య తాత్పర్యం అంతా కూడా ఆ పూర్వపక్షి అంటే ప్రశ్నకర్త ఏమంటున్నా అంటే ఇది దేహమే ఎందుకు చైతన్యం కాకూడదు, చాలా మంది ఇదే మొత్తం శరీరమే అంత దేహంగా భావిస్తూ అంటే ఆత్మగా భావిస్తున్నావు, ఇదే ఎందుకు చైతన్యం అంత ఆత్మగా భావించకూడదు అన్నప్పుడు దానికి అలా భావించడానికి లేదండి. ఎందుకంటే దీనిలో చైతన్యం లేదు, ఇది నష్టం అయిపోతుంది. నష్టమైనప్పుడు ఈ చైతన్యం ఇది ఉంటే కనిపించాలి కదా. ఈ శరీరము నుంచి పంచప్రాణాలు వెళ్ళిపోయినప్పుడు, పంచభూతాలు వెళ్ళిపోయినప్పుడు, పంచప్రాణాలు వెళ్ళిపోయినప్పుడు ఈ దేహం ఇక్కడే ఉంటుంది, కానీ ఎక్కడ చైతన్యం కనిపించదు కదా. అది ఏం పనిచేయదు, అలాగే పడి ఉంటుందన్నమాట. కాబట్టి చైతన్య తత్వం భిన్నంగా భావించాలి అని చెప్పి నిరూపించడం కోసం సిద్ధాంతి భిన్న భిన్న రకాలుగా ప్రస్తావన చేస్తూ ఉన్నాడు అనమాట. అస్తు, ఈ రకంగా సిద్ధాంతి మొత్తానికి దేహమే శరీరం కాదు అనే భావనని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు అనమాట. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఒక సూత్రం ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు చూడండి. భవతు దేహ ధర్మశ్చ చైతన్యం. సరే, భవతు దేహ ధర్మశ్చ చైతన్యం, దేహ ధర్మశ్చ చైతన్యం నా, ఇక్కడ నా సంబంధించి దేహం యొక్క ధర్మం, చైతన్యం దేహం యొక్క ధర్మం కాదు అని చెప్పి చెప్పావు, అది బాగానే ఉంది. కానీ చేతన కలు పురుషో దేహాత్ భిన్న. ఎందుకంటే ఈ చైతన్యం అనేది పురుష దేహం కంటే భిన్నమైందని చెప్పి చెప్పావు. ఇదొక అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, దేహమే చైతన్యం కాదు అంటున్నావు అంటే దేహం కంటే భిన్నమైంది, శరీరం కంటే భిన్నమైంది చైతన్యం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అదే వచ్చేది ఇక్కడ. అదే దాన్ని స్వీకరిస్తున్నాడు ప్రశ్నకర్త, స్వీకరిస్తున్నాడు అంటే పూర్వపక్షి స్వీకరిస్తున్నాడు. భవతు అలాగే సరి కానివ్వండి, దేహధర్మశ చైతన్యం నా, దేహధర్మం అని చైతన్యం కాదు. చేతన కలు పురుషో దేహాత్ భిన్న, అంటే చైతన్యం అది పురుష దేహం కంటే భిన్నమైందని భావించాం. కానీ పునః మళ్ళీ తస్య చైతన్యస్య దేహాత్ కథం ముక్తి స్యాత్. మరి అటువంటిప్పుడు ఈ దేహం లేకుండా ముందేమో సూక్ష్మ శరీరం స్థూలం శరీరం లేకుండా భోగాలు సంభవం కాదని చెప్పుకున్నాం. అంటే ముక్తి కలగాలన్నా భోగాలు అనుభవించాలన్నా సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండు కలిసే ఈ భోగాలు ఉత్పన్నమవుతాయని చెప్పుకున్నామాట. కానీ ఇక్కడ దేహం కంటే భిన్నమైంది జీవాత్మ చైతన్యం అన్నప్పుడు చైతన్యస్య దేహాత్, ఈ చైతన్యానికి దేహాత్ కథం ముక్తి స్యాత్, ఈ చైతన్యానికి దేహం నుండి ముక్తి ఎలా కలుగుతుంది? ఈ దేహం అయితే మనకు ఉంటుంది కదా, శరీరంతో ఎల్లప్పుడూ వెంట పెట్టుకో ఉందన్నమాట. లింగ శరీరం అనేది జీవాత్మను వెంట పెట్టుకోంది కదా. చైతన్యాన్ని ఈ లింగ శరీరం అనేది సూక్ష్మ శరీరం అనేది వెంటనే వస్తుందన్నమాట. ముక్తి కలిగించేంత వరకు, వివేక ఖ్యాతి కలిగేంత వరకు ఇది వెంట ఉంటుంది చెప్పాం.
అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. పునః తస్య అంటే చైతన్యస్య అంటే జీవాత్మక దేహాత్ కథం ముక్తి స్యాత్, దేహం నుండి ముక్తి ఎలా కలుగుతుంది? ఇది ఎల్లప్పుడు సూక్ష్మ వెంట ఉంటే ఈ జీవాత్మకు చైతన్యానికి ముక్తి ఎలా కలుగుతుంది? కథం ముక్తి స్యాత్, ముక్తి ఎలా కలుగుతుంది? యతోహి లింగ శరీరస్య సంస్కృతి, ఈ లింగ శరీరం అంటే సూక్ష్మ యొక్క సంస్కృతి అంటే గతి అనేది స్థూల దేహ ధారణాయ ప్రక్రమతే, ఈ స్థూల శరీరం ఉత్పన్నం కావడం కోసం నిరంతరంగా ఈ సూక్ష్మ శరీరం ఉంటుంది. స్థూల శరీరం కావాలి అంటే, స్థూల శరీరం ఉత్పన్నం కావాలి అంటే ఈ సూక్ష్మ శరీరం అనివార్యంగా ఉండాలి. దానికోసం అది దేహాంతర గమని ప్రాప్తి కోసం ఈ లింగ శరీరం ఉంటుంది. కాబట్టి అటువంటప్పుడు ఈ చైతన్యానికి దేహం నుండి ముక్తి ఎలా కలుగుతుంది అని పూర్వపక్షి ప్రస్తావించాడు. అంటే మొత్తానికి ఈ లింగ శరీరం ఉత్పన్నం, లింగ శరీరం ఎంతసేపు దేహం ఉత్పన్నం అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకు ఈ శరీరం నుండి విముక్తి ఎలా కలుగుతుంది జీవాత్మకి అంటే ఈ చైతన్యానికి అన్నప్పుడు దానికి సిద్ధాంతం ఏ సమానం చెప్పండి, జ్ఞానాత్ ముక్తి, జ్ఞానం వలన ముక్తి కలుగుతుంది. ఏంటండి ఇది మనం ఎక్కువ చెప్తూ ఉంటాం సింపుల్ గా ఒక మాటలో, బై ముక్తి ఎలా కలుగుతుంటే జ్ఞానాత్ ముక్తి. ఈ సూత్రం ఇక్కడ ఈ మహర్షి కపిల్ మహర్షి ప్రణీతమైనటువంటి సూత్రం ద్వారా అందరూ చెప్తూ ఉంటాం, ఇదే సమానం చెప్తుంటాం అందరం కూడా. జ్ఞానాత్ ముక్తి, జ్ఞానం ద్వారానే ముక్తి కలుగుతుంది. అంటే ముందుకు చెప్పుకున్నాం ఆ వివేకాచ ప్రవర్తనం, ఈ వివేక ఖ్యాతి కలిగేంత వరకు ఈ సూక్ష్మ శరీరము, ఈ సూక్ష్మ దేహం అని ఉంటుంది. అంటే ఆ వివేకం అంటే వివేక ఖ్యాతి అంటే జ్ఞానం కలిగినప్పుడు నీకు ముక్తి అవుతుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఈ శరీరం వేరు ఈ జీవాత్మ వేరు తెలుసుకుంటావో, వివేక యథార్థంగా తెలుసుకుంటావో అప్పుడు నీకు ముక్తి కలుగుతుందన్నమాట. ఈ సంసార బంధనం ఉండదు అన్నమాట. అందుకే జ్ఞానాత్ ముక్తి. చూడండి భాషలో జ్ఞానాత్ అంటే సర్వ ప్రక్రమ జ్ఞాన, అన్ని రకములైన అన్ని సంపూర్ణ వికాసంతో సర్వ ప్రక్రమ జ్ఞాన, సంపూర్ణ జ్ఞానం చేత వివేక సాక్షాత్కారాత్ భవతి, వివేక సాక్షాత్కారం అవుతుంది. అంటే సంపూర్ణ జ్ఞానం చేత, యథార్థ జ్ఞానం చేత అవిద్య అస్మిత రాగద్వేష అభినవేశం యథార్థంగా తెలుసుకున్నప్పుడు వివేక సాక్షాత్కారాత్, వివేకము సాక్షాత్కారం అవుతుంది. యథార్థమైన స్థితి నీకు సాక్షాత్కారం అవుతుంది అన్నమాట. మరి వివేక సాక్షాత్కార భవతి ముక్తి పురుషస్య చైతన్యస్య, చైతన్య పురుష జీవాత్మకు వివేక సాక్షాత్కారం అయినప్పుడు, వివేక జ్ఞానం కలిగినప్పుడు ముక్తి కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రం మనకి చెప్తున్నమాట. కాబట్టి జ్ఞానాత్ ముక్తి, జ్ఞానం చేత వివేక ఖ్యాతి చేత ముక్తి కలుగుతుంది. నెక్స్ట్ 24 సూత్రంలో బంధో విపర్యయాత్, మళ్ళా ముక్తి ఎప్పుడు కలిగదంటే విపరీత జ్ఞానం, విపర్యాత్ బంధ అంటే సంసార బంధనం కలుగుతుంది. ఎప్పుడైతే నీకు విపరీత జ్ఞానం ఉంటుందంటే, జ్ఞానం కాకుండా అజ్ఞానం ఉంటుందో అంటే విపర్యాత్, పైన చెప్పిన సూత్రానికి విపరీతం అన్నమాట. విపర్యాత్ అంటే జ్ఞానానికి విపరీతంగా ఉన్నటువంటి స్థితి ఉందనుకోండి, అంటే అజ్ఞానం చేత విపర్య జ్ఞానాత్ బంధం ఏర్పడుతుంది. నీలో జ్ఞానం లేదంటే వివేక ఖ్యాతి లేదనుకోండి, ఈ సంసార బంధంలో నీకు జన్మ కలుగుతూనే ఉంటుంది. అది దేహాంతరాల్లో గమనం అనేది కలుగుతూనే ఉంటుంది. అది పశు పక్షుల్లో కావచ్చు, మనుషుల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కాబట్టి బంధ, ఈ సంసార బంధం ఎప్పుడు వస్తుంది? విపర్యాత్ అంటే విపరీత జ్ఞానం చేత ఈ సంసార బంధనం కలుగుతుంది అని ఇక్కడ చెప్పబడింది. చూడండి ఇక్కడ బంధో విపర్యయాత్ తద్ విపరీత జ్ఞానాత్ అంటే జ్ఞానానికి విపరీతమైన జ్ఞానం ఉందనుకోండి, యథార్థ జ్ఞానానికి విపరీతంగా అసత్య జ్ఞానం ఉందండి, ఆ యథార్థ జ్ఞానం ఉందనుకోండి, అది చెప్పాడు. తద్ విపరీత జ్ఞానాత్ అంటే ప్రక్రమస్య అవివేకాత్, ఈ ఒక గతి ప్రక్రియ ఏదైతే ఉంది దానికి అవివేకం ఉందనుకోండి, ప్రక్రమస్య అవివేకాత్ భవతి పురుషస్య చైతన్యస్య దేహే బంధ, ఈ పురుషాత్మ జీవాత్మకు అంటే చేతనాత్మకు దేహే బంధ, దేహంలో బంధనం కలుగుతుంది, దేహంలో సంసార బంధనం కలుగుతుంది, అంటే ప్రకృతి యొక్క సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి విపరీత జ్ఞానం చేత సంసార బంధనం కలుగుతుందని చెప్పి ఇక్కడ సిద్ధాంతి రకం ప్రస్తావించాడు. జ్ఞానాత్ ముక్తి విపర్యాత్ బంధ, విపరీత జ్ఞానం చేత సంసార బంధనం కలుగుతుంది, అంటే జన్మ కలుగుతుంది. అంటే ఇది మళ్ళీ వివేక ఖ్యాతి కలిగేంత వరకు ఈ బంధనం అనేది ఎల్లప్పుడూ లింగ శరీరం వెంటనే ఉంటుంది, అది నీకు జన్మను కలిగిస్తూనే ఉంటుంది అని చెప్పి ఈ 23, 24 సూత్రాలు మనకు పక్క పక్కనే ఇవ్వబడ్డాయండి. అస్తు. సో ఇంతవరకు చెప్పిన తర్వాత తత్ర ముక్తి విషయే, మరి ముక్తి అంటున్నాం కదా, జ్ఞానాత్ ముక్తి అని చెప్పాం, జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది, విపరీత జ్ఞాన సంసార బంధం కలుగుతుంది అంటున్నాం. ఆ తత్ర ముక్తి విషయం, ముక్తి అంటే ఏమిటి? ఆ ముక్తి విషయంలో ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. చూడండి, ఆ ముక్తి విషయంలో ప్రస్తావిస్తున్నాడు. ఏంటంటే ముక్తి ఎలా ఉంటుంది? ముక్తి ఏ కారణం చేత ఉత్పన్నమవుతుందంటే నియత కారణత్వాత్
అంటే నియతమైన కారణం చేత ముక్తి కలుగుతుంది. చెప్పాను పైన జ్ఞానాత్ ముక్తి, జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది అన్నమాట. అంటే నియత కారణం ఉందండి, నిశ్చిత కారణం లేకుండా వేరే వికల్పం ఏమి లేదన్నమాట. నియత కారణత్వాత్ నా సముచ్చయ వికల్పవు, దీంట్లో ఏ సముచ్చయం ద్వారా ఏ వికల్పం ద్వారా ముక్తి కలగదు. నియత కారణం చేతనే ముక్తి కలుగుతుంది, దాంట్లో ఏ సందేహం లేదు. రెండో మార్గం లేదన్నమాట. ముక్తికి మార్గం అంటే జ్ఞానాత్ ముక్తి, జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుంది, రెండో వేరే మార్గం ఎటువంటి మార్గం లేదు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. చూడండి ఒకసారి భాష్యంలో, ముక్తి ప్రాప్తో జ్ఞానస్య నియత కారణత్వం అనివార్యం కారణమస్తి. ఈ ముక్తి ప్రాప్తిలో జ్ఞానానికి నియత కారణం ఉన్నమాట. నియత కారణత్వం అనివార్య కారణత్వం అస్తి. జ్ఞానం అది అనివార్య కారణం, జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుంది, రెండో వికల్పం అంటే ఏది లేదు. కాబట్టి తస్మాత్ సముచ్చయ వికల్పం ఉన్నా, అందుకే సముచ్చయ సమూహం ద్వారా నాకు ముక్తి కలుగుతుంది, లేదంటే ఏదో వికల్పం ఉంది నాకు ముక్తి పొందడం కోసం, అటువంటి వికల్పాలు ఏం లేవు. చాలా మంది అనుకుంటారు. సరేండి, మా చెప్తాను ఇక్కడ చూడండి. తస్మాత్ సముచ్చయ వికల్పం ఉన్నా సాధనం అంతరేణ సహ అస్య సముచ్చయ భావో వికల్పో వా నా అస్తి. సాధనం అంటే సాధనం లేకుండా, సాధనం అంతరైన సహా సాధనం లేకుండా అస్య సముచ్చయ భావ అంటే వికల్పోవా నాస్తి. అంటే ఇటువంటి సాధనం లేకుండా, జ్ఞాన సాధనం లేకుండా సముచ్చయం సమూహం ద్వారా లేదా వికల్పంగా ముక్తి కలగదు. వికల్పోవా నాస్తి, ఇటువంటి వికల్పం లేదు. ఎందుకంటే యద్యపి ఉచ్యతి, ఈ విషయం చెప్పబడింది అన్నమాట. అలాగే ఇక్కడ వేరే చోట కర్మ ద్వారా మనకు ముక్తి కలుగుతుంది చెప్తున్నాం. ఎటువంటి కర్మ ద్వారా అది చెప్తున్నాడు. యద్యపి ఉచ్యతి విద్యా కర్మని సమన్వారభేతే, ఇది బృహదారణ్యోపనిషత్తులో ఈ వచనం ఇవ్వబడింది. జ్ఞాన కర్మణోహో అంటే జ్ఞానము కర్మ, జ్ఞానం ద్వారా కర్మ ద్వారా సముచ్చయ, జ్ఞాన కర్మణోహో సముచ్చయ, జ్ఞానము కర్మ సమూహం ద్వారా ముక్తి కలుగుతుందని చెప్పి. పరంతు సా ఏషో జ్ఞాన కర్మణోహో సాధనత్వేన సముచ్చయ నా ముక్తి విషయకోపి నా ముక్తి విషయక. ఇది ఇక్కడ అయితే బృహదారణ్యకోపనిషత్తులో జ్ఞానము కర్మ ఈ సమూహం ద్వారా ముక్తి కలుగుతుంది చెప్పారో, అని పైన చెప్పాడు సముచ్చయ వికల్పం చేత ఆ ముక్తి కలగదు, నియత కారణం చేత అంటే నిశ్చితమైన జ్ఞానం చేత, అంటే జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది చెప్పుకున్నామట. కానీ ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడిందండి జ్ఞాన కర్మ సముచ్చయం చేత ముక్తి కలుగుతుందంటే, అది జ్ఞాన కర్మం చేత అయితే ముక్తి కలుగుతుందని చెప్పామో అక్కడ ఏంటంటే సందర్భం చెప్తున్నాడు. పరంతు సా ఏష జ్ఞాన కర్మణో సాధనత్వేన సముచ్చయో నా, ఆ సాధన రూపంలో సముచ్చయం కాదు, ముక్తి విషయ సాధనత్వే సముచ్చయో నా, సాధనత్వే సముచ్చయ నా ముక్తి విషయకో, నా ముక్తి విషయ కాదు, ముక్తి విషయకం కాదు. అపితు ఏంటంటే పునర్జన్మ ప్రాప్తో వర్ణిత, మళ్ళీ పునర్జన్మ కలగడం కోసం అక్కడ జ్ఞాన కర్మ, ఎక్కడ జ్ఞానం ఉంటుందో కర్మ ఉంటుందో అక్కడ మళ్ళీ జన్మ కలుగుతుంది నీకు. ఓన్లీ జ్ఞానం ద్వారానే, యథార్థ జ్ఞానం ద్వారా ముక్తి కలుగుతుంది. జ్ఞానము కర్మ ద్వారా ఏది చెప్పబడిందో అది జ్ఞానము కర్మ ద్వారా ఏమవుతుందంటే, జ్ఞానం ఉందంటే ఏదో కొన్ని కర్మలు ఉన్నాయంటే జ్ఞానం కర్మ రెండు కలిసి వస్తున్నాయన్నమాట. అక్కడికి మళ్ళీ జన్మ ఉత్పత్తి కోసం చెప్పబడింది, జన్మ ఉత్పత్తి విషయంలో అక్కడ చెప్పబడింది. అంతేగాని అక్కడ సముచ్చయాన్ని ఆరాధన చేసుకుని ముక్తి కలుగుతుంది చెప్పుకోకూడదు. అక్కడ సందర్భం ఏంటంటే బృహదారణ్యోపనిషత్తులో సముచ్చయం ద్వారా ముక్తి కలుగుతుందంటే ఇక్కడ ముక్తి కాదు, అక్కడ జన్మ కలుగుతుందని విషయం అక్కడ. అందుకే నా ముక్తి విషయక అపితు పునర్జన్మ ప్రాప్తో, పునర్జన్మ ప్రాప్తిలో వర్ణిత, మళ్ళీ జన్మ కలుగుతుంది జ్ఞాన కర్మ ఉన్న చోట, ఆ విషయం వర్ణించబడింది అక్కడ. అందుకే ఏష ఆత్మ నిష్క్రామతి, ఈ ఆత్మ అది వెళ్ళిపోతుంది. చక్షుష్టో తత్ ఉత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి, ఈ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆత్మతో ఉన్నటువంటి చక్షుష్టో తమ ఉత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి, ప్రాణాలు కూడా వెళ్ళిపోతామట. ఆత్మతోటి ఆ ప్రాణశక్తి కూడా ప్రాణుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే జీవాత్మ ప్రతి శరీరం వదిలేసి వెళ్ళిపోతుందో ఆ ఉత్క్రామంతం ప్రాణో ఉత్క్రామంతి, ఉత్క్రామంతం ప్రాణ అనుత్క్రామతి, ప్రాణాలు కూడా వాటితో పాటు జీవాత్మ పాటు వెళ్ళిపోతాయి. అక్కడ తమ్ విద్యాకర్మని సమన్వారభేతే అని ఆ సందర్భాలు చెప్పామంట. జీవాత్మ కర్మలు రెండు జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో మళ్ళీ జన్మ అది జీవాత్మతో వెళ్ళిపోతే మళ్ళీ కర్మానుసారంగా మళ్ళీ జన్మ తీసుకుంటుంది. అందుకే అక్కడ విద్యాకర్మ అనేది శబ్దం అనేది సముచ్చయం ద్వారా ముక్తి కలుగుతున్నది, అది మళ్ళీ జన్మ విషయంలో చెప్పబడింది, ముక్తి విషయంలో చెప్పబడలేదు. అందుకే అతచ ఎత్ర క్వచిత్ వికల్ప ప్రతిభాస, ఎక్కడైతే వికల్పం ఉందని చెప్తున్నామో, ఎక్కడైతే క్వచిత్ వికల్ప ప్రతిభాస వికల్పం ఉందని చెప్పుకుంటున్నామో, ప్రతిభాసతే ఎక్కడ చెప్పబడింది అంటే అది
అవిద్యయా మృత్యుం తీర్త్వా ఇది కథనాత్ తత్ర కర్మణో జ్ఞాన అంగత్వం లక్ష్యతే నాహి కర్మ స్వతంత్రం వికల్ప రూపేణ ముక్తి సాధనం. ఇక్కడ అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్య ద్వారా మృత్యును తరించగలుగుతాము అని ఏదైతే ప్రసంగం ఎదురువేలు చెప్పబడిందో, తత్ర కర్మనో జ్ఞానాంగత్వం, అది కర్మని జ్ఞానక అంగభూతమే కానీ అది సాధనం కాదు. అది జ్ఞానానికి కర్మ అనేది అంగభూతంగా ఉంటుంది, అవయవంగా ఉంటుంది, అది సాధనం కాదు. కానీ కర్మనో జ్ఞాన అంగత్వం లక్ష్యతే నాహి కర్మ స్వతంత్రం, కర్మ ద్వారా ముక్తి కలుగుతుందని కాదు. నాహి కర్మ స్వతంత్రం వికల్ప రూపేణ ముక్తి సాధనం, వికల్పంగా ముక్తికి సాధనం కాదు. అంటే వికల్పం ద్వారా అంటే దాని ద్వారా కూడా ముక్తి కలగదు. కాబట్టి ఉక్తం హి శృతౌ, ముక్తి ఎలా కలుగుతుందంటే దీంట్లో శృతి చెప్పబడింది, అంటే వేదం చెప్పబడింది. ఉక్తం హి శృతౌ జ్ఞానస్యేవ ముక్తి సాధనత్వం, జ్ఞానం ద్వారానే ముక్తి కలుగుతుందని చెప్పి మనకు శృతో చెప్పబడిందంట. ఉక్తం హి శృతో జ్ఞానస్య ఏవ ముక్తి సాధనత్వం, జ్ఞానం ద్వారా ముక్తి కలుగుతుంది. ఏంటంటే దానికి ప్రమాణం చెప్పారు ఇక్కడ. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్య పంత విద్యతే అయనాయ. ఇక్కడ ఓన్లీ ఒక వాక్యం పట్టుకొని మనం దాన్ని కర్మ ద్వారా కూడా ముక్తి కలుగుతుంది చెప్పి చెప్పడం యుక్తి సంగతం కాదు. ముక్తి ఎలా కలుగుతుందంటే దీనికి సమానం చెప్పాడు 26 సూత్రంలో. అది కొంచెం స్లైడ్ మార్చండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్య పంత విద్యతే అయనాయ. అంటే ఏతం మహాంతం పురుషం, అంటే ఇటువంటి మహాంతమైన పురుషుణ్ణి వేదాహమేతం, ఏతం మహాంతం పురుషం, ఇంకా ఇటువంటి వాడు ఆదిత్యవర్ణం, ఆదిత్య స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుని తమసా పరస్తాత్, తమహ అంధకారం దూరంగా ఉంటాడు పరస్తాత్, అటువంటి మహాంతమైన పురుషుణ్ణి అహం వేద, నేను తెలుసుకొని, అంటే తెలుసుకున్నాను. తమేవ విదిత్వ, ఆ మహాంతమైనటువంటి ఆదిత్య స్వరూపుడు పరమేశ్వరుని తెలుసుకుని తమేవ విదిత్వ అతి మృత్యుమేతి, మృత్యు దుఃఖం నుండి మనం దూరం కావచ్చు, మృత్యు దుఃఖం నుండి దూరంగా వెళ్ళవచ్చు. అంటే మృత్యు యొక్క భయం ఉండదు. తమే విదిత్వ అంటే ఆ పరంపిత పరమేశ్వరుని, అంటే ఆదిత్య స్వరూపుడైనటువంటి మహాంతమైన పురుషుణ్ణి తెలుసుకొని అతి మృత్యుమేతి, మృత్యుని జయించగలుగుతాడు, మృత్యుండి దూరంగా వెళ్ళగలుగుతాడు. నాణ్య పంత విద్యతే అయనాయ, కాబట్టి అన్య వేరే పంత, వేరే మార్గం ఏది లేదు అని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి మన ఏదైనా ఈ మృత్యు దుఃఖం తొలగిపోవాలి, ముక్తి దుఃఖం దూరం కావాలి అంటే ఏంటి మార్గం అంటే నాణ్య పంత విద్యతే అయనాయ, వేరే మార్గం ఏది లేదు. అంటే ఆ మహాంతమైనటువంటి ఆదిత్య స్వరూపుడైనటువంటి ఆ పురుషుణ్ణి, అంటే పరమాత్మని తెలుసుకునే మన మృత్యు యొక్క దుఃఖాన్ని, ఆ ముక్తిని పొందవచ్చు, వేరే అన్య మార్గం లేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడే ప్రస్తావించాలి. అస్తు తత్ర ముక్తి విషయంలో నియత కారణత్వాత్, నియత కారణం చేత అంటే జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుంది. నా సముచ్చయ వికల్పం, సముచ్చయం ద్వారా వికల్పం ద్వారా ముక్తి కలగదు. అంటే సముచ్చయం అంటే ఇక్కడ విద్యా కర్మలో అక్కడ చెప్పబడింది కదా, అది ఇక్కడ ముక్తి విషయంలో చెప్పబడేది, కర్మ విషయంలో మరియు జన్మ విషయంలో చెప్పబడింది. అలాగే వికల్పంలో అవిద్య మృత్యుని తెలుతు అని చెప్పబడింది, అది కూడా అక్కడ జ్ఞానానికి అంగత్వమే కానీ సాధనభూతం కాదు అని చెప్పి సముచ్చయం ద్వారా వికల్పం ద్వారా ఈ ముక్తి కలగదు. నియత కారణం, నియత కానీ జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుంది, అన్య వేరే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడే చెప్పుకున్నాం, ఆ పరంపిత పరమాత్మను తెలుసుకుని యథార్థంగా తెలుసుకునే అతి మృత్యుమేతి, మృత్యు యొక్క భయంతో మనం దూరంగా వెళ్ళవచ్చు, అంటే మృత్యును జయించగలచ్చు అని చెప్పి ఇక్కడ వేదాహమేతం పురుషం మహాంతం అనే స్థితి మనకు చెప్పబడింది. ఎందుకంటే ఆదిత్య స్వరూపుడు పరమేశ్వరుడు తమసహ పరస్థ, తమహ అంధకారంతో దూరమైనటువంటి వాడు అంట. అటు పరమేశ్వరుని మనం తమ విదిత్వ తెలుసుకునే ఈ మృత్యు దుఃఖం నుండి మనం దూరంగా వెళ్ళవచ్చు, అన్ని వేరే మార్గం లేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. అస్తు ఈ రకంగా చెప్పిన తర్వాత వేరే ఇదే విషయంలో భిన్న భిన్న ప్రకల్పనలు ఉన్నాయి, అవి ఏదో మనం చూద్దాం. అస్తు ఇంతవరకు చెప్పిన వాటిలో ఎవరికైనా సందేహం చెప్పండి. మహోదయ, అవిద్యేయ మృత్యుం తీర్త్వ అని ఇచ్చారు, అదేంటండి అక్కడ? అవిద్యయా మృత్యుం తీర్త్వ యజుర్వేదం అని ఇచ్చారు కదా. ఇప్పుడు అంటే అవిద్య అంధకాన్ని తొలగించుకొని, ఇక్కడ పూర్తి మన శ్లోకం ఇవ్వలేదు అనమాట. అవిద్య మృత్యుం తీర్త్వ అంటే
అంటే అవిద్యను యథార్థంగా తెలుసుకోండి. అవిద్య యథార్థం తెలుసుకున్నప్పుడు ఏమొస్తాం, దాన్ని వదిలేస్తామంట. అవిద్య మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. దానికి నెక్స్ట్ చదివిన బట్టి అవిద్య మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. అంటే అవిద్య ద్వారా మృత్యుని తొలగించుకొని, అవిద్య ద్వారా మృత్యు యొక్క దుఃఖాన్ని తొలగించుకొని విద్య ద్వారా అమృతం అశ్నుతే. రెండో పంక్తి ఏముందంటే విద్య ద్వారా ముక్తిని పొందగలుగుతావు. ఓకేనా? ఇది పూర్తి మంత్రం చూసి ఇంకా చెప్తామండి. సో రెండో చరణం ఏంటంటే విద్య అమృతం అశ్నుతే. దానికి రెండో అవిద్య ద్వారా ముక్తి అనేది మనకు కలగదు, కాబట్టి విద్య అమృతం అశ్నుతే. విద్య ద్వారా మనం ముక్తిని పొందవచ్చు. అమృతం అంటే ఇక్కడ ముక్తిని పొందవచ్చు. విద్య అమృతం అశ్నుతే అని చెప్పి రెండో లైన్ ఉంది అక్కడ. అస్తు, అది మంత్రం పూర్తిగా నేను చూసి చెప్తానండి మీకు. ఓకేనా? ఓకే. సో ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పబడిందంటే సామాన్యంగా జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుంది, జ్ఞానం లేకుంటే సంసార బంధనం కలుగుతుంది. సో ఈ ముక్తి విషయంలో కూడా ఆ ముక్తి ఎలా కలుగుతుంది, ఏమైనా వికల్పాలు ఉన్నాయంటే కర్మ ద్వారా ఇప్పుడు కర్మయోగి ఏదో చెప్తూ ఉంటారు, కర్మయోగి అని చెప్పి భక్తి యోగి అని చెప్పి. ఈ భక్తి ద్వారా కర్మం ద్వారా ఏమైనా అవుతుందా? చాలా మంది చేస్తున్న కర్మయోగ నిష్కాంపూర్వక కర్మలు చేస్తూ ఉండండి నీకు ముక్తి కలుగుతుంది అంటే ముక్తికి యోగ్యత కలుగుతుంది, అంతేకాదు అది సాధనం కాదు. అది దానివల్ల నీకు యోగ్యత సంపాదించుకుంటున్నావు. అంటే భక్తి మార్గం ద్వారా భక్తి వినాలని భక్తిలో ఉన్నావని చెప్పి అక్కడ నీకు ముక్తి కలగదు. ముక్తి ఎలా కలుగుతుంది? జ్ఞానం ద్వారా కలుగుతున్నాను. నేను భక్తి పదవుతున్నాను, భజన చేస్తున్నాను, స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అంటే కాదు. నీకు ఆ యథార్థ జ్ఞానం కలగాలి. కళ్ళు మూసుకొని భక్తి చేస్తున్నాను, పరమాత్మ స్తుతిస్తున్నా అంటే ఏమవుతుంది? దానివల్ల కాదు మనకు. కాబట్టి ముక్తి అనేది ఎలా జ్ఞానం చేతనే అవుతుంది. దాని నియత కారణం, దాని నిశ్చితమైన కారణం అనమాట. జ్ఞానం లేకుండా చాలా మంది లేదండి మనకు రోజు ఇవన్నీ మన చదువులు ఇవన్నీ అందుకు అవసరం ఎందుకండి, ఇవన్నీ శాస్త్రాలు చదవడం ఎందుకండి, కళ్ళు మూసుకొని ఇవన్నీ రాగద్వేష కామక్రోధాలు ఏమి ఉండకూడదు, కళ్ళు మూసుకొని ఇవన్నీ పక్కన వదిలేసేయండి, సంసార బంధనం ఏమొద్దు, కళ్ళు మూసుకుంటే మాకు ముక్తి కలుగుతుంది, ధ్యానం కలుగుతుంది, పరమాత్మ కనిపిస్తా అని చెప్పి కొంత అంధభ్రాంతిలో ఉంటామట. కాబట్టి నీకు ఆ జ్ఞానం కలిగేంత కళ్ళు మూసుకొని జపం చేసిన తర్వాత అనుష్ఠానం చేసిన తర్వాత కలగదు. జ్ఞానపూర్వకంగా చేయాలి, అప్పుడే నీకు ముక్తి కలుగుతున్నావు. మరి కర్మలు నిష్కామ కర్మలు చేసుకుంటూ పోతూ ఆ కర్మలు చేస్తుంది పుణ్య విశేషం కలుగుతుంది. పుణ్య విశేషం వల్ల నీకు సుఖ విశేషం కలుగుతుంది. అంతేగాని నీకు ముక్తి కలగదన్నమాట. ముక్తి కలగాలి దానికోసం విశేష ప్రయత్నం చేయాలి. ఆ కర్మలు తెలుసుకోవాలన్నమాట. ఎటువంటి కర్మలు ఉన్నాయి, ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి, దాన్ని ఎలా తొలగించుకోవాలి అది నీకు తెలుస్తుంది. జ్ఞానం లేకుండా అవన్నీ తొలగించుకోలేము. కానీ ఎక్కడో ఒకటి చోట అవిద్యనే ఉంటుందన్నమాట. అవిద్యను తొలగించుకున్నప్పుడే మనకు ముక్తి కలుగుతుంది. కాబట్టి నిశ్చితమైన కారణం, దానికి రెండో వికల్పం సముచ్చయం కానీ వికల్పం ఎటువంటి అవకాశం లేదు. ఆ ఏవైతే చేస్తాం అవన్నీ కూడా వాటి యోగ్యత సంపాదించుకోవడం కోసం చేస్తాం. ఇప్పుడు ధార్మిక అనుష్ఠానాలు కానీ పుణ్యకర్మలు కానీ ఏమైనా పూజ విధానం కానీ ఇవన్నీ ఏం చేస్తాం, దానివల్ల ఒక యోగ్యత ఏర్పడుతుంది, దానివల్ల ఒక సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది, సజ్జన సాంగత్యం విద్య యొక్క సాంగత్యం ఏర్పడుతుంది. దానివల్ల యథార్థంగా తెలుసుకుని మనం ముక్తికి అధికారం అవుతాము. అంతేకాని డైరెక్ట్ గా వేరే ప్రకల్పనాలు లేవు, వేరే వికల్పాలు లేవు. కాబట్టి నిశ్చితకరం ముక్తి కలగాలి అంటే జ్ఞానం ద్వారా సంభవం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. ఓకేనా? సో ముందుగా పూర్వపక్షం చెప్పి అంటే ఈ దేహమే శరీరంగా ఎందుకు భావించకూడదు, దేహం శరీరంగా భావించకూడదు. అది ఎందుకంటే ఆ దేహంలో ఆ పంచభూతాలతో తయారైన దేహంలో ఆ చైతన్యం ఎక్కడ కూడా లేదు. కాబట్టి దేహం శరీరంగా భావిస్తున్న దోషం కూడా వస్తుంది. ఇంకా ఈ మృత్యు అనేది, ఈ మూర్ఛావస్థ ఇటువంటి ఏం కలగవు ఎప్పుడు కూడా, కానీ అవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి దేహమే శరీరం కాదు. మరి లింగ శరీరం ఎప్పుడు వెంట ఉంటుందో ఆ లింగ శరీరం యొక్క పరిమాణం ఏంటంటే అది అణుపరిమాణము అని చెప్పుకున్నాము. ఈ లింగ శరీరం ఎందుకు వస్తుందంటే పురుషుని జీవాత్మ కోసం కళ్యాణం కోసమే ఉంది. కాబట్టి ఈ మరి స్థూల దేహం ఎలా తయారైంది, పంచభూతాలు తయారైంది. ఓకేనా? సో ఈ పంచభూతాలు తయారైంది అని చెప్పిన తర్వాత కూడా పూర్వపక్షి లేదంటే ఈ దేహాన్ని మనము చైతన్యంగా భావించవచ్చు అని చెప్పినప్పుడు రకరకాలుగా కాదు. దానివల్ల దోషాలు ప్రపంచత్వాది అంటే మృత్యువాది చెప్పాం కదా, మృత్యువాదికి అభావం కలుగుతుంది, అది సంభవించదు అని చెప్పుకున్నాము. కాబట్టి నువ్వు మదశక్తివత్ అని చెప్పి ఏదో ప్రస్తావన చేసావు కదా, అది కూడా సంభవించదు. ఎందుకంటే అది దేహంలో ఎక్కడ కూడా మనకు మాదక ద్రవ్యాలు ఏ విధంగా దాని యొక్క తత్వాలు ఉన్నాయి, అలాగా ఇక్కడ పంచభూతాలు దేహంలో ఎక్కడ చైతన్యం తత్వం ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి అది సంభవం కాదు, దేహమే చైతన్యం కాదని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. మళ్ళీ ఈ దేహానికి ఎల్లప్పుడూ సూక్ష్మ అంటి పెట్టుకుంటుంది కదా, మళ్ళీ ముక్తి ఎలా సంభవం అవుతుందంటే జ్ఞానాత్ ముక్తి, జ్ఞానం చేత ముక్తి సంభవం అవుతుంది, జ్ఞానం చేతనే అది సాధ్యం అవుతుంది అని చెప్పుకున్నాము. ఒకవేళ ఈ జ్ఞానం లేదనుకోండి ఏమవుతుంది, విపర్యాత్ బంధో విపర్యాత్, ఈ బంధం లేదంటే విపర్య చేత విపరీత జ్ఞానం చేత ఈ సంసార బంధనం కలుగుతుంది. కాబట్టి
ముక్తి విషయం ఏం చెప్పాడంటే నియత కారణం చదివిన ముక్తి కలుగుతుంది, వేరే కారణం లేదు. కాబట్టి అది ఎప్పుడు సంభవం అవుతుంది? పరమపిత పరమాత్మ మహాంతమైనటువంటి ఆదిత్య స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని తెలుసుకుని తమే విదిత్వ అతి మృత్యుమేతి, మృత్యు యొక్క దుఃఖాన్ని జయించగలుగుతాము, అంటే ఆ ముక్తిని పొందగలుగుతామని చెప్పి మనకు ఈ రోజు చెప్పిన పాఠంలో ఈ 20 సూత్రం చెప్పి నియత కారణత్వ నా సముచ్చయ వికల్పం అని చెప్పి నియత కారణం చేత ముక్తి కలుగుతుంది, సముచ్చయ వికల్పం చేత కలగదని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడండి. అస్తు. ఓకే, ఇంకేదైనా సందేహాలు చెప్పండి, లేదా రేపు చూద్దామండి. దీని ముఖ్య తాత్పర్యం పట్టుకోండి, ఏమంటున్నాడు సిద్ధాంతి ఏదైనా ప్రస్తావన చేస్తున్నాడు. దీంట్లో భాషను చాలా రకరకాలు చెప్పబడింది, దాన్ని వ్యాఖ్యానించబడింది అదే విషయాన్ని. కాబట్టి దాంట్లో ఏదైనా మీకు అలా కఠినం అనిపించవచ్చు భాష్యంలో. కఠినం అంటే ఏం లేదు, కొంచెం సంస్కృతం మీకు అవగాహన ఉంటే ఖచ్చితంగా అది కూడా సహజంగానే ఉంది. అందుకే మూల తాత్పర్యం చెప్పాను, ముక్తి కలగాలంటే జ్ఞానం చేతనే కలుగుతుందని చెప్పి మనకు సిద్ధాంతం గట్టిగా ప్రధానంగా చెప్పామండి. ఓకే, సో అది ఇదే విషయాన్ని ముక్తి విషయాన్ని తీసుకుని ముక్తి ఇంకా ఏ రకంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ రాబోయే సూత్రాలు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే. నమస్తే, ధన్యవాద గురూజీ మహోదయ. ధన్యవాదः మహోదయ.